హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి బాంబే కరాచీ హల్వాని చాలా సింపుల్గా ఇంట్లోనే క్విక్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అండ్ కాకపోతే ఇది స్వీట్ షాప్ స్టైల్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో మిగిలినవన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని లంప్స్ లేకుండా బాగా ఇలా తిప్పుతూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ని తీసుకోండి. నేను కార్న్ఫ్లోర్ తీసుకున్న కప్పుతోటే చూపిస్తున్నాను అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను. లేదు అంటే మనకి ఖరాబ్ అయిపోతుంది అనమాట స్వీట్ కొలతలు లేకపోతే. అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మనకి షుగర్ అంతా కరిగిన తర్వాతకి ఇలా సిరప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన సిరప్లో ఒక 2 ఇలాచీలని దంచి వేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఎందుకంటే మనం పిండి వేసిన తర్వాత తొందరగా కలిసిపోతుంది అనమాట. లేదు పిండి వేసిన తర్వాత వేయాలి అంటే కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకొని, పాకం అంటే పాకం ఏం అవసరం లేదు, కాస్త స్టిక్కీగా అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ రసాన్ని పిండి ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా దంచి వేసేసుకోండి. నేను ఇక్కడ కట్ చేసి కానీ దంచి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది కంపల్సరీ, అప్పుడే మనకి స్వీట్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత అది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని కూడా వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ 5 నుండి 10 నిమిషాల పాటు అలా కంటిన్యూస్గా తిప్పుతూ కలుపుకోవాలి. అప్పుడు మనకి పిండి అనేది ఇలా దగ్గర పడుతుంది అనమాట. ఇలా దగ్గర పడింది అంటే మనకు ఆల్మోస్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనకు బాగా గ్రీజీ కన్సిస్టెన్సీ ఇలా సాగుతూ కావాలి అనుకుంటే మాత్రం ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 30 నుండి 40 నిమిషాల పాటు తిప్పుతూ కలుపుకోవాలి. లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనుకుంటే ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనిచ్చి ఆ తర్వాత ఇలా ఆయిల్ రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా అంతా సమానంగా స్ప్రెడ్ చేసి, మీకు కావాలి అంటే పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పాకంలో వేసాం కాబట్టి. అలా వేసుకున్న దాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేస్తేనే మనకి బాగా వస్తుంది అనమాట షేప్ అనేది స్వీట్. నేను ఇక్కడ కాస్త పచ్చిగా ఉందని చెప్పేసి కట్ చేసి అలాగే వదిలేసి మళ్ళీ తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చేసాయన్నమాట. గంట తర్వాత తీసి చూస్తే పూర్తిగా చల్లారితేనే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. బట్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.